గణాధిపతయే నమః. శ్రీ వికారనామ సంవత్సరం 2019 సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ రోజున మనం తులారాశికి ఈ నెలలో ఎలా ఉందనేటువంటిది కనుక పరిశీలించినట్లయితే, తులారాశికి సెప్టెంబర్ నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు 2వ ఇంట, శనికేతువులు 3వ ఇంట, భాగ్యస్థానంలో రాహువు, లాభంలో రవి బుధ కుజ శుక్రులు 12వ తారీఖు వరకు, తదుపరి రవి బుధ కుజ శుక్రులు వ్యయస్థానంలో సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే సహజ సిద్ధంగానే శుచి శుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి తులారాశి వాళ్ళు సహజంగానే గృహాలంకరణకి, సొంత అలంకరణకి, వస్త్రాలంకరణకి మంచి ప్రాధాన్యత ఇచ్చేటువంటి తులారాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఆధ్యాత్మికతకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి తులారాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో పుణ్యక్షేత్ర సందర్శన, తీర్థయాత్రలు చేయటం, అలాగే ఇష్టదేవతా దర్శనం అనేటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన. ఈ సెప్టెంబర్ నెలలో తులారాశి వాళ్ళు అనేక రకాలైన పూజలు, యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో పుట్టినటువంటి ఈ తులారాశి వాళ్ళలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నెలలో ప్రథమ భాగంలో అంటే మొదటి 15 రోజుల్లో జరిగేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం అమోఘంగా ఉంటుంది. ఆ తర్వాత ద్వితీయ భాగంలో జరిగేటువంటి పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ సహజ సిద్ధంగా వాళ్ళకి జరిగేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం అనేటువంటిది కొంచెం శ్రమానంతర విజయం అంటారు. అంటే కాస్త కష్టపడితే మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఈ నెలలో వీళ్ళకి గోచరిస్తోంది. అదేవిధంగా తులారాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి సెప్టెంబర్ ప్రథమార్థంలో అంటే సుమారుగా 1 నుంచి 12, 15వ తారీఖు లోపల మంచి అనుకూలమైన ఫలితాలు, అనుకూలమైన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు, ధనాదాయ మార్గాలు అభివృద్ధి చెందుతాయి. ఆ తరువాత కొద్దిగా శ్రమ పడిన తర్వాతనే విజయం లభిస్తుంది. అంటే ఎవరైతే కొత్త ప్రయత్నాలు చేస్తున్నారో అంటే కొత్త చోట్లకి బదిలీలకు కానీ, అనుకూలమైన సీట్లకి మార్పించుకోవడానికి కానీ ప్రయత్నం చేసేటువంటి ఉద్యోగస్తులు 1 నుంచి 15వ తారీఖు లోపల కనుక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా వారు ఆ పనిలో విజయం సాధిస్తారు అని చెప్పడం ముఖ్యమైన సూచన. అదేవిధంగా తులారాశి వ్యాపారస్తులు ఎవరైతే బ్యాంక్ లోన్ల కోసం, అలాగే వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల గనక ఆ ప్రయత్నాలు చేయగలిగితే వీళ్ళు ఖచ్చితంగా ఆ పనిలో విజయం సాధిస్తారు. వాళ్ళ వ్యాపారాలని విస్తరించుకోగలుగుతారు, మంచి ధనాదాయ మార్గాలని పొందగలుగుతారు. అదేవిధంగా రాజకీయ నాయకులు తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొత్త పదవులు ఆశించేటువంటి వాళ్ళు, అలాగే నామినేటెడ్ పోస్టులు ఆశించేటువంటి వాళ్ళకి 1 నుంచి 15వ తారీఖు లోపల ఆ పోస్టులు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అదేవిధంగా తులారాశిలో జన్మించినటువంటి అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. అంటే వాళ్ళకి కోరుకున్న స్థాయిలో, వాళ్ళకి కోరుకున్న విధంగా, వాళ్ళ మనసుకు నచ్చిన రీతిగా మంచి సంబంధాలు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల లభించే అవకాశాలు గొప్పగా ఉన్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే గతంలో దురదృష్టవశాత్తు విడాకులు తీసుకుని ప్రస్తుతం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు అంటే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అత్యంత అనుకూలమైన కాలం. గతంలో జరిగిన పొరపాట్లని తోసిరాజని మంచి సంబంధాలు వచ్చి జీవితంలో చక్కగా స్థిరపడేందుకు ఇదొక మంచి అవకాశంగా చెప్పబడుతోంది. ఇక ముఖ్యంగా తులారాశిలో ఎక్కువగా ఉండేటువంటి సినీ, టీవీ కళాకారులు, నాటక రంగం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెప్టెంబర్ ప్రథమార్థంలో అద్భుతమైన అవకాశాలు, మంచి పాత్రలు వస్తాయి. అదేవిధంగా మంచి అవార్డులు, రివార్డులు, గుర్తింపు అనేటువంటిది ఈ సెప్టెంబర్ నెలలో
1 నుంచి 15వ తారీఖు లోపల వీళ్ళకి వస్తుందని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సెప్టెంబర్ ప్రథమార్థంలో అంటే 1 నుంచి 15వ తారీఖు లోపల కొత్తగా రుణాలు రావటం, ఉన్న స్థలాలు కావలసినటువంటి వెంచర్లు ఏవైతే ఉంటాయో అవి అమ్ముడుపోవటం, కొత్త కొత్త కాంట్రాక్టులు చేతికి రావటం, ఇటువంటివన్నీ కూడా మంచి శుభ పరిణామాలు సెప్టెంబర్ 1 నుంచి 15వ తారీఖు లోపల సంభవిస్తాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే, కొత్తగా మనం ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలనుకోండి, ఆ తీసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు ప్రయత్నం చేయాలనేటువంటి సందేహం మనందరికీ వస్తుంది. అప్పుడు మీరు ఈ సెప్టెంబర్ నెలలో 1 నుంచి 15వ తారీఖు లోపల కనుక ప్రయత్నం చేయగలిగితే అఖండమైన విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ 15వ తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేస్తే కొద్దిగా శ్రమానంతర విజయం లభిస్తుంది. అంటే కాస్త కష్టపడితే కానీ పని కాదు. 1 నుంచి 15 లోపల సునాయాసంగా పని అయ్యే గ్రహస్థితి నడుస్తుంది కనుక మీరు ఈ విధంగా చేసి ఈ సెప్టెంబర్ నెలలో మంచి విజయాల్ని పొందాలని ఆశిస్తున్నాం. ఇకపోతే ఈ సెప్టెంబర్ నెలలో ఎవరికైనా అంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు, కళాకారులు, రాజకీయ నాయకులు వీరందరూ కూడా సెప్టెంబర్ 1 నుంచి 15 లోపల అనుకోకుండా అకస్మాత్ ధనప్రాప్తి కూడా ఈ నెలలో వీళ్ళకి గోచరిస్తుంది. అంటే ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా మంచి మంచి స్థానాల్లో ఉండటం వలన సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు తులారాశి వాళ్ళకి అనుకోని విధంగా ధనాగమనం మనం ఎక్స్పెక్ట్ చేయం. అంటే ఈ బాకీలకి రావు, మనం ఇచ్చినటువంటి డబ్బులకి వదిలేసుకున్నట్టే అనుకున్నటువంటి డబ్బు కూడా సెప్టెంబర్ 1 నుంచి 15వ తారీఖు లోపల ఖచ్చితంగా వీళ్ళకి చేతికి వచ్చి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని రావలసిన బాకీలు ఏమన్నా ఉంటే వాటిని సెప్టెంబర్ 1 నుంచి 15వ తారీఖు లోపలే వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసి ఆ ఫలితంగా ఆ దిశగా ధన లాభాన్ని పొందుతారని చెప్పటం ముఖ్యమైన సూచన. తులారాశిలో జన్మించిన స్త్రీలు సహజంగా సౌందర్య పిపాసులు. అంటే మంచి అలంకరణ పట్ల, గృహాలంకరణ, వస్త్రాలంకరణ, స్వయం అలంకరణ అంటే ఒక అలంకరణ పట్ల మంచి ఇష్టం కలిగినటువంటి తులారాశికి సంబంధించినటువంటి స్త్రీలు సెప్టెంబర్ 1 నుంచి 15వ తారీఖు లోపల సువర్ణాభరణాలు, వజ్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే ఇంటికి సంబంధించి గృహాలంకరణ సామాగ్రి, ఫర్నిచర్, కళాఖండాలు, ఆర్టిస్టులు వేసినటువంటి పెయింటింగ్స్ ఇలాంటివన్నిటి వాటిని కొనుగోలు చేసి గృహాన్ని అందంగా తీర్చిదిద్దుతారు. ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ తులారాశి వాళ్ళకి సంభవించే మంచి ఫలితాలు. ఇకపోతే సెప్టెంబర్ నెలలో ఈ తులారాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలు ఏంటంటే 2, 4, 8, 11, 13, 17, 26 అలాగే 20, 22, 26 తేదీలు ముఖ్యంగా అనుకూలమైన తేదీలుగా చెప్పబడతాయి. అంటే ఏ నెలలో అయినా ఈ తేదీలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో 2, 4, 8, 11, 13 వరకు తేదీలు ఏవైతే ఉన్నాయో ఈ తేదీల్లో ఏమైనా సరే కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టినా, అలాగే కొత్త కాంట్రాక్టులు తీసుకున్నా, కొత్తగా ఏదైనా వెంచర్లు వేసినా, కొత్తగా వ్యాపార విస్తరణకు ఏదైనా సరే ఒక ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఈ తేదీల్లో గనక ప్రారంభించేటట్లయితే అద్భుతమైన విజయాలు చవిచూస్తారు. అలాగే ప్రతికూలమైన తేదీలుగా 9, 18, 27 తేదీలుగా చెప్పబడుతుంది. అంటే ఈ తులారాశి వాళ్ళకి ఏ మాసంలో అయినా సరే 9, 18, 27 తేదీలు ప్రతికూలమైన తేదీలు అవుతాయి. కారణం ఏంటంటే ఈ తేదీలకు అధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానానికి అధిపతి అవటం వలన వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కనుక ఆ తేదీల్ని వ్యతిరేక తేదీలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించకుండా నేను ఇందాక చెప్పినటువంటి అనుకూలమైన తేదీల్లో పనులు ప్రారంభించి విజయపథంలో ఈ తులారాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో దూసుకుపోవటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా తులారాశి వాళ్ళకి అనుకూలమైన రంగులుగా పాల రంగు అంటే మిల్క్ కలర్, మిల్క్ ఏ రకమైనటువంటి ఏ రంగులో ఉంటాయో ఆ కలరు, నీలపు రంగు అంటే బ్లూ కలర్ని వీళ్ళకి లక్కీ కలర్స్ కింద మనం చెప్పడం జరుగుతోంది.
కనుక ఈ రంగు దుస్తులను కానీ, ఈ రంగు గ్యాడ్జెట్స్ని కానీ, ఈ రంగులని ఉపయోగించి ముఖ్యమైన సందర్భాల్లో వాటిని వెంట పెట్టుకుని వెళ్ళటం వలన కానీ, ఆ దుస్తులు ధరించి వెళ్ళడం వలన కానీ వీళ్ళు మంచి అదృష్టాన్ని పొందగలుగుతారు, మంచి ధనాదాయ మార్గాల్ని పొందగలుగుతారు, మంచి ధనలాభాన్ని పొందగలిగేటువంటి స్థితిగతులు ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల సంభవించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి 15వ తేదీ నుంచి 30వ తేదీ లోపల రవి కుజుల వ్యతిరేక ఫలితాల వలన కొద్దిగా అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ సెప్టెంబర్ 15 నుంచి 30 లోపల ఎవరికైనా రక్త సంబంధమైన దోషాలు కానీ, నరాలకు సంబంధించి, చర్మానికి సంబంధించి ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు కనుక వచ్చేటట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అరసవెల్లి సూర్య దేవాలయాన్ని దర్శించటం, అలాగే 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం వంటి రెమెడీస్ని కనుక పాటించగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ మాసం మొత్తం అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇస్తూ శుభప్రదంగా ఉంటుందని, విజయవంతంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతోంది. కనుక ఈ సూచనలన్నింటినీ పాటించి మంచి విజయవంతమైన ఫలితాలు తులారాశి వాళ్ళు పొందాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.